న్యూస్ నేను శ్రవంతి ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. మునుగోడు నియోజకవర్గం నుండి జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రఘునాథపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీర్ల ఐలయ్య. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న డీజీపీ రవిగుప్తా. కాకి దయాకర్ రెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శనీయమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. వాసవి రిచ్ హోమ్ నీడ్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా మకర సంక్రాంతి సంబరాలు. బీజేపీ పార్టీ కన్వీనర్ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో పూజలు. అక్రమంగా పల్గురాయి ఖనిజ సంపదను తరలిస్తున్నా పట్టించుకుని అధికారులు. కేటీఆర్ హరీష్ రావులను విమర్శించే స్థాయి బీర్ల ఐలయ్యకు లేదన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య. గుర్రంపోడు మండల కేంద్రంలోని పలు గ్రామాలలో అయోధ్య రామయ్య అక్షంతల పంపిణీ కార్యక్రమం. దామరచర్లలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. గోదావరి జలాలతో పంట మునిగి నష్టపోయిన రైతులు. దండంపల్లి గ్రామంలో శ్రీరాముని అక్షింతలు పంపిణీ. సూర్యాపేటలో అంబరాన్ని అంటిన భోగి సంక్రాంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ, రోడ్డు భవనాల శాఖ, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్త సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ, రోడ్డు భవనాల శాఖ, ఇంజనీరింగ్ అధికారుల సంయుక్త సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కచలాపురం నుండి వెలిమినేడు వరకు, తార్కానిగూడెం నుండి చండూరు వరకు, అత్తంపేట నుండి శివన్నగూడెం వరకు పంచాయతీరాజ్ పరిధిలోని రహదారులను R&B శాఖలో విలీనం చేసి డబల్ రోడ్లు పునర్నిర్మాణం చేయడానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. అదేవిధంగా నాంపల్లి నుండి బంగారిగడ్డ వరకు నిర్మించబోయే డబల్ రోడ్ నిర్మాణానికి వెంటనే కల్వర్ట్ల నిర్మాణం జరపాలని, ముష్టిపల్లి నుండి మల్లెపల్లి వరకు డబల్ రోడ్ల నిర్మాణం కొరకు ప్రపోజల్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జరిగిన శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం జరిగిన శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణానికి వచ్చిన బీర్ల ఐలయ్యకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. इंद्रो बृहस्पतिः नमस्ते वायो तमेव प्रत्यक्षं ब्रह्मासि तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवदो तद्भक्तारमवदो अवदु माम् अवदु भक्तं भद्रं पश्येमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गे स्पृष्टवेम देवहितं जनायुः स्वस्ति न इन्द्रिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शिक्षां याभ्यास्यामः वर्णस्वरः मात्राबलं सामसन्तो ब्रह्मवर्चस्व
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జరేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏపీ చిరంజీవి చౌదరి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏపీ చిరంజీవి చౌదరి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ రవి గుప్తాకి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం వేద మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు లడ్లు ప్రసాదం అందజేశారు. కత్తులతో పోరాటం చేసిన వ్యక్తి కాకి దయాకర్ రెడ్డి. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శనీయమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని కాకి దయాకర్ రెడ్డి కాస్య విగ్రహాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. శనివారం ఆత్మకూరు మండలంలోని కాకి దయాకర్ రెడ్డి కాంస విగ్రహాన్ని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజల సంక్షేమానికి కృషి చేసిన పార్టీ అని, బ్యాంకు నుంచి 6.70 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చిన గనుడు కేసీఆర్ అని అన్నారు. కరెంట్ కంపెనీల అప్పు 81,000 కోట్లు ఉందని, నిజంగా రైతులకు ఇచ్చింది 10 నుంచి 12 గంటలు మాత్రమే సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి 24 గంటలు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు తప్ప నిజంగా కరెంట్ ఇవ్వలేదన్నారు. ఇరిగేషన్ శాఖను ప్రపంచం మొత్తంలో భూతద్దంలో చూపించారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ను కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాసిరకం పనిచేసి కమిషన్లు తీసుకున్నారని అన్నారు. సంవత్సరానికి 3,000 కోట్లు కట్టాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని, ఎస్ఆర్పి కాలువకు ప్రస్తుతం నీళ్లు ఇవ్వలేదని పరిస్థితి దాపరిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ఇదంతా జరిగిందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ గ్రామానికి ఇచ్చినటువంటి స్టోన్ క్రషర్ విషయంను, ప్రభుత్వ భూములు ఆక్రమించే విషయంను తప్పకుండా శిక్ష పడే విధంగా ఉంటుంది. కాకి దయాకర్ రెడ్డి కుటుంబం ఒక చరిత్ర గల కుటుంబం, నీతి నిజాయితీలతో పనిచేసిన కుటుంబం. అధికారం కావాలనుకుంటే గతంలో మంత్రి అయ్యేవాడు. అలాంటి నాయకుడు మనలో లేకపోవడం, సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న నాయకుడు, కుటుంబ సభ్యులను మర్యాదతో ఉండే వ్యక్తి దయాకర్ రెడ్డి. మాజీ మంత్రి అయిన విగ్రహాన్ని కూడా పెట్టనీయకుండా చేసిన గనుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చౌడి వెంకయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, కోపుల వేనారెడ్డి, చక్లం రాజేశ్వరరావు, కాకి జార్జిరెడ్డి, కాకి కృపాకర్ రెడ్డి, అనురాధ కిషన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. What
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రుల స్వామిలు గారు, డిసిసి అధ్యక్షులు కాకి కృపాకర్ రెడ్డి గారు ఈ యొక్క ఇదే విగ్రహానికి సంబంధించి వేదిక దిగాలి తమ్ముడు అందరూ కూడా ప్లీజ్. మనందరం వేదిక దిగితేనే సభ సజావుగా సాగుతుంది. జాతీయ రెడ్డి గారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గొప్పల వేలారెడ్డి గారి రాజకీయాలకు మొదటి నుంచి మా నాన్నగారు కానివ్వండి, మా అన్నగారు కానివ్వండి, మేము కానీ రాజకీయాల కొరకు ప్రజల కోసం పనిచేస్తున్నాం తప్ప పదవుల కొరకు ఏనాడు మేము పని చేయలేదు. కానీ పదవులు ఇస్తాని మోసం చేసిన చరిత్ర గత పాలకులు. అందుకని మేము నిర్ణయం తీసుకొని దామోదర్ రెడ్డి గారి టికెట్ రాగానే రాత్రి కాకి దయాకర్ రెడ్డి గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ఆహ్వానిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు, సమాజంతో కత్తుల కోలాటం ఆడిన కాకి దయాకర్ రెడ్డి యుద్ధం చేసిన సమాజంతో ఒక వీరుడు నేల పెరిగితే ఎంతో మంది విప్లవీరులు ఉంటారు. కార్యక్రమంలో తప్పనిసరిగా సీరియస్ గా, సిన్సియర్ గా, కమిటెడ్ గా ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తూ మరి ఈరోజు కాకి దయాకర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా ఆహ్వానించిన వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గ్రామానికి మీరు చెప్పిన కాదు, మీ గ్రామానికి ఒక స్టోన్ క్రషర్ విషయము, ప్రభుత్వ భూమి ఆక్రమించుకునే విషయము, మరి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా తప్పనిసరిగా ఈ సంక్రాంతి సెలవులు కాగానే యాక్షన్ ఉండబోతుంది అని చెప్పి అదేవిధంగా మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలపై అకారణంగా కేసులు లేకుండా రౌడీ షీట్ పెట్టుంటే అది తీసివేస్తానని కూడా మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఆదివారం నల్గొండలోని వీటి కాలనీలో గల తమ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భోగి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం నల్గొండలోని వీటి కాలనీలో గల తమ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భోగి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాల భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, చీర పంకజ్ యాదవ్, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, పూజిత శ్రీనివాస్, యామ దయాకర్ రావు, పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, కనగల్ మండల అధ్యక్షుడు ఐదగుని యాదయ్య, నాయకులు రాముల శ్రీనివాసరెడ్డి, కంచనపల్లి రవీందర్రావు, కౌకూరి వీరాచారి, యుగంధర్ రెడ్డి, వెంకన్న, పినపరెడ్డి మధుసూదన్ రెడ్డి, కాచం శేఖర్, శ్యామ్ సుందర్రావు, కిరణ్, ద్రోణాల నాగార్జున రెడ్డి, నర్సింగ్భట్ల నాగార్జున, యాదగిరి సహ మండల గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు. సీనన్న సౌండ్ అంది మాట పెట్టానా అలానే పెట్టేసి ఒక రౌండ్ అందరూ ఒక రౌండ్ తిరగాలి రండి. స్పెషల్ అన్నమాట.
సంక్రాంతి పర్వదినాన తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి మకర సంక్రాంతి సందర్భంగా నల్గొండ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని ఘనంగా జరుపుకోవాలని, ఈ యొక్క సంక్రాంతి పండగ ప్రతి కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చే విధంగా, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా రైతులకు ఈ పండగ మొదటి పండగగా, వాళ్ళు వేసిన పంటలకు మొదటి పంటగా మరి అందరూ కూడా సంతోషంగా ఉండే పండగ ఇది. మరి ఈ పండగ అందరూ సంతోషంగా ఉండేలాగా ఈ సంవత్సరం మొత్తం కూడా వర్షాలు, మరి అదేవిధంగా పంటలు, పాడి అన్నీ కూడా సమృద్ధిగా ఒనగూరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా మరి ఆ భగవంతుడు ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, ఈ నల్గొండ నియోజకవర్గ నల్గొండ ప్రజలందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కుటుంబాల్లో ఆనందాన్ని, అదేవిధంగా వాళ్ళు సంతోషంగా ఉండాలని, ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళు సుఖాలతో సంతోషాలతో ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మకర సంక్రాంతి సందర్భంగా వాసవి రిచ్ హోమ్స్ నీడ్స్ నల్గొండ వారి ఆధ్వర్యంలో భోగి మంటలను వాసవి రిచ్ హోమ్స్ నీడ్స్ అధినేత తాళ్లపల్లి రాము, గౌతమి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐఏసీ అధికారులు యామా దయాకర్, బండారు వెంకటేశ్వర్లు, కోటగిరి రామకృష్ణ, వీరెల్లి సతీష్లు పాల్గొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మకర సంక్రాంతి సందర్భంగా వాసవి రిచ్ హోమ్ నీడ్స్ నల్గొండ వారి ఆధ్వర్యంలో భోగి మంటలను వాసవి రిచ్ హోమ్ నీడ్స్ అధినేత తాళ్లపల్లి రాము, గౌతమి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐఈసీ అధికారులు యామ దయాకర్, బండారు వెంకటేశ్వర్లు, కోటగిరి రామకృష్ణ, వీరెల్లి సతీష్లు పాల్గొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓర్గంటి పరమేష్, కర్ణాటి నగ్గేష్, బండారు జ్యోతి, నూనె కిషోర్, అయితే భాను, అయితే మాలాతి, కాశం శేఖర్, ఇడుకుల దేవేందర్, వాసవి క్లబ్ నల్గొండ గ్రేటర్ అధ్యక్షులు గుబ్బా సత్యనారాయణ, కార్యదర్శి పల్లెర్ల సాయితేజ, ట్రెజరర్ వనమ నరసింహ మరియు వాసవి క్లబ్ వనిత నల్గొండ గ్రేటర్ అధ్యక్షులు గుబ్బా లీలారాణి, కార్యదర్శి పెట్టిన కోట హరిత, ట్రెజరర్ దాచేపల్లి రజిత మరియు వాసవి క్లబ్ జోన్ చైర్మన్ వనమ గోపి, కిషన్ శోభారాణి, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ క్లబ్ అధ్యక్షులు గజవేలి సత్తయ్య మరియు వాసవి క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్లు పాల్గొన్నారు. ఈరోజు భోగి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ సందర్భంగా నల్లగొండలో భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వాసవి రిచ్ హోమ్స్ నీడ్స్ వాళ్ళు మరి తాళ్లపల్లి రాము గారు ఈ భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నల్గొండ అన్ని సంస్థల వారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అనర్చడం జరిగింది. మరి మేము కూడా ఈ వాసవి క్లబ్ గ్రేటర్లో ఈ రోజు నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తూ మరి పాల్గొన్నటువంటి పిఎస్టీ మరియు అందరి వాసవి క్లబ్ మిత్రులందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ శుభోదయం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు నా యొక్క సంతోషాన్ని వెల్లజేస్తున్నాను. ఎందుకు అనగా అంటే ఎప్పుడు జరగని కని విని ఎరగని రీతిలో సంక్రాంతి సంబరాలని వాసవి వనితా క్లబ్ మరియు వనితా టైకూన్స్ మరియు వాసవి రిచ్ హోమ్స్ వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. జై వాసవి. ఈరోజు నల్లగొండ పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న శ్రీ వాసవి రిచ్ హోమ్ నీడ్స్ వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ నల్గొండ అన్ని వాసవి క్లబ్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దాతగా ఉన్న తాళ్లపల్లి రాము, గౌతమి గారి సహకారంతో
ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారికి అన్ని నల్గొండ వాసవి క్లబ్స్ తరఫున మరియు వాసవి టైకూన్ సభ్యుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా షోరూమ్ ఆవరణందు వాసవి టైకూన్స్ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమము సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేసుకున్నాము. ఈ 3 రోజులు కూడా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం టైకూన్స్ ఆధ్వర్యంలో. దీనికి మిగతా నల్గొండలో ఉన్న వాసవి క్లబ్స్ అందరూ కూడా హాజరైనారు. వాసవి టైకూన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు మరియు భోగి మంటలకు వచ్చేసిన వాసవి క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. భోగి మకర సంక్రాంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో గల బీజేపీ పార్టీ కన్వీనర్ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో తమ స్వగృహంలో భోగి మంటలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. భోగి మకర సంక్రాంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో గల బీజేపీ పార్టీ కన్వీనర్ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో తమ స్వగృహంలో భోగి మంటలను వెలిగించి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని నల్గొండ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ యూట్యూబర్ శైలజ, ఐఎంఈ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు, ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్ మరియు పట్టణ పుర ప్రముఖులు, కౌన్సిలర్లు, స్థానిక యువతి యువకులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుకు కొనసాగే విధంగా ఈ యొక్క భోగి కార్యక్రమం కొనసాగుతుంది. ఈసారి భోగి మంటల విశిష్టత ఈ యొక్క కాకతీయ కాలనీ కానీ, వెంకటేశ్వర కాలనీ కానీ, వాకా అసోసియేషన్ మిత్రులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని అత్యంతంగా వైభవంగా కార్యక్రమం పాల్గొని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉమ్మడి తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మన యొక్క పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ఈ యొక్క సంక్రాంతి అంటేనే ప్రకృతిని ప్రేమించాలనే సందేశం ఉన్నది ఈ యొక్క పండుగల. సంతోషంగా నన్ను కోరుకుంటారు. సో అందరికీ పట్టణ ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రసాద్ నగర్ ముఖ్యంగా అందరూ అన్ని పార్టీలు అన్ని కుల మత కాలనీవాసుల మధ్య జరుపుకున్నందుకు వారు ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు అన్ని అందరం వారిని అభినందించాలని కోరుకుంటున్నాను. మిత్రులు శ్రేయభిలాషులు ఏదైతే ప్రతి సంవత్సరం చేసుకునే భోగి మంటల రూపంలో ఇక్కడ మంటలు వెలువెత్తున వేస్తుంటే వాటి చుట్టూ కూడా మేమంతా కూడా రంగురంగుల వస్త్రాలతో ఆభరణాలతో స్త్రీలు ముఖ్యంగా ముగ్గులేసి హరిదాసులు పిలిపించుకొని గంగిరెద్దులు తిప్పుతూ పాడి పంటల మధ్య మరి అతి తీయనైన వంటకాల మధ్య వాటిని సేవిస్తూ ఏదైతే మంచిని సమాజంలో ఉందో ఆ మంచినంతా కూడా ఈ యొక్క భోగి మంటల్లో కాల్చేసి సమాజంలో ఒక మంచితనాన్ని పెంపొందించి ప్రజల మధ్య ఒక సన్నిహితం ఒక స్నేహపూర్వక వాతావరణం జరుపుకునే ఈ యొక్క సంక్రాంతి పండుగ 3 రోజులు చేసుకునే ఈ పండుగ రోజు చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ సంక్రాంతి పండుగ వేడుకలు నిద్రలో ఉండి అన్నీ మర్చిపోకుండా చాలా మంది ఇక్కడ జమ అయ్యి భోగి మంటల్లో తమ సంబరాన్ని చూసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగ వాతావరణం ఇలాగే ముందుకు సాగాలి. అండ్ నేటి యువత కూడా ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది వచ్చారు. సంతోషం. అదిగోండి భోగి పండుగ శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు. అలాగే సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. మా అన్నయ్య వాళ్ళు అందరూ యుఎస్ నుంచి వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భోగి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజు మేము ఏం చేస్తాము అంటే చిన్న పిల్లలు శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఇంత భారీగా ఇంత గొప్పగా ఇంత సంతోషంగా ఇంత సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం ఇంకొక పేరు పెద్దల పండుగ అంటారు.
చనిపోయిన వాళ్ళని మన వంశంలో ముందున్న వాళ్ళని ఫొటోస్ పెట్టి వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి చేసి ఈ పండుగ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన బురి శ్రీనివాస్ గారికి, మా మిత్రుడు ఖైండే గారికి, డాక్టర్ గారికి, ఈ కుటుంబ సభ్యులకి దేవాది దేవుడు దీవించాలని, రాబోయే రోజుల్లో మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మంచిగా రైతుల్ని కూడా దీవించి మనకి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ మరి ఒక్కసారి మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. సంక్రాంతి జరుపుకుంటున్న ఈ యొక్క బండారు ప్రసాద్ గారి యొక్క గృహంలో ఏర్పాటు చేసినటువంటి మా ముదిమన వాళ్ళకు అందరికీ సంక్రాంతి పండుగ మా ఇంటి ముందర మంచిగా జరుపుతాము. ఈ ఏడు కూడా అట్నే మంచిగా జరుపుతూ ఉన్నాము. మా ముదివనం తీసుకొని అందరికీ పూలి పళ్ళు పోయాలని బాగా ఇష్టం మాకు. ఇక్కడ అందరూ వచ్చినారు, చిన్న పెద్ద అందరూ వచ్చి కలుసుకున్నాము. మంచిగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ మధ్యలకు బాగా చేస్తూ ఉన్నాము. సంక్రాంతి పండుగ అంటే మాకు బాగా ఇష్టము. ఇది ఈ కార్యక్రమం బాగా జరగాల అని చేస్తూ ఉన్నాం. మంచిగా జరుగుతూ ఉన్నది. అయిపోయిందయ్యా. సంక్రాంతి విశిష్టత పండుగ రోజు జరగల. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో అక్రమంగా పగులురాయి ఖనిజ సంపదను త్రవ్వి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సుమారు 4 మాసాలకు పైగా తవ్వకాలు జరగడం, తెల్ల పలుగురాయి క్రెయిన్ల సహాయంతో భారీ వాహనాలలో తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సహకారంతోనే ఖనిజ సంపద దోపిడీకి గురవుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా పలువురు ఖనిజ సంపదను తవ్వి పక్కన రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సుమారు 4 మాసాలకు పైగా తవ్వకాలు జరగడం, తెల్ల పలుగురాయి క్రెయిన్ల సహాయంతో భారీ వాహనాలతో తరలిస్తున్న అధికారులు చోద్యం చేస్తున్నారు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సహకారంతోనే ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నట్లు ఆరోపణలు. నాంపల్లి మండల పరిధిలోని ముష్ట్రపల్లి రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 136లో ప్రభుత్వ అసైడ్ భూమి 159 ఎకరాలకు పైగా ఉన్న అందులో 50 ఎకరాల వరకు వివిధ రైతుల పేర్లపై నమోదు కాగా మిగతా భూముల్లో కొంత మేరకు ప్రభుత్వం చెట్లు నాటింది. అట్టి అసైడ్ భూమి పూర్తిగా తెల్ల పగులురాయి ఖనిజ సంపదతో నిండి ఉండడంతో అట్టి ఖనిజ సంపదను కొల్లగొట్టాలని కొందరికి దుర్బుద్ధి పుట్టింది. ఈ ఖనిజ సంపద హైదరాబాద్ నాగర్సాగర్ హైవేకి కేవలం కూటవేదు దూరంలోనే ఉంది. ముస్ట్రపల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ గుండెల అంజయ్య కనుసన్నలలో ఖనిజ సంపద దోపిడీ గురవుతున్నట్లు రాజస్థాండా సర్పంచ్ రామోతి రవి నాయక్ ఆరోపించారు. ఇటు విషయమై నాంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం పోలీస్ శాఖ వారికి రాతపూర్వకంగా సమాచారం అందించి అట్టి పలుగురాయిని తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనైంది. మైన్స్ శాఖ నుండి అనుమతులు లేకుండా గత 4 మాసాలుగా యథేచ్ఛగా రాత్రిపూట్ల క్రెయిన్ల సహకారంతో పలుగురాయిని పెద్ద పెద్ద గోన సంచుల్లో నింపి లారీలలో ఎక్కించి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఖనిజ సంపద దోపిడీ చేస్తున్నారని అటు వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదులు అందించిన సమాచారం మేరకు సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు నిర్ణీత ప్రదేశానికి చేరుకుని పలుగురాయి తరలింపును తాత్కాలికంగా అడ్డుకున్నట్లు తెలిసింది. అప్పటికే 2 లారీల్లో ఉన్న పలుగురాయి లారీల్లో ఎక్కించుకుని కొండమల్లిపల్లి ద్వారా పక్క రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిసింది. ఇటు విషయమై 136 సర్వే నెంబర్ల భూమి కలిగిన మేకల ముత్యాలు భర్త నరసింహ కుమారుడు అయినటువంటి మేకల పరశురాములు మరియు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పలుగురాయిని తరలిస్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరుకు చెందిన ఎర్రంశెట్టి శ్రీనివాస్ నాయుడుపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని
రెవెన్యూ గ్రామస్తు వారు ముష్టిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 136లో ఉన్నాము. ఈ 136 సర్వే నెంబర్ అనేది అసైన్డ్ ల్యాండ్. ఇది దాదాపు 118 నుంచి 118 ఎకరాల 36 గుంటల ల్యాండ్ ఉంటుంది ఇక్కడ. ఇది మొత్తం అసైన్ ల్యాండ్ కావడం వల్ల ఇందులో సుమారుగా ఒక 50 ఎకరాల వరకు మాత్రమే పట్టా కలిగి ఉందని రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చెప్తూ ఉన్నది. కానీ ఇక్కడ చూసినట్టయితే కొంతమంది అక్రమంగా ఇందులో ఉన్నటువంటి పలువురాయిని తొలగిస్తున్నారు. దీన్ని రాత్రి వేళలో ఇక్కడ నుండి తీసుకుపోవడము ఇతర రాష్ట్రాలకు కానీ అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పేసి దీనిపైన విశ్వసనీయ సమాచారం ఉన్నది. అదేవిధంగా మనం ఇక్కడ పరిశీలించినట్టయితే ఈ రాళ్ళన్నీ మనకు కనబడుతుంది. ఈ మైనింగ్ ఓనికి అంతకుముందు మాకు తెలియదు. ఎన్ని రోజులకు మేము పరిచయం మైన్స్ ఆయన అంటాడు అలా కెరికే ఉంటుంది. మొత్తం లాగితే క్లూపింగ్ లాగితే మొత్తం లాగాలి. చిట్ట లాగితేనే ఆయనకేమో అర్థం. రామశేఖర్ ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని ముష్టిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో ఉన్నాము. ఇక్కడ సర్వే నెంబర్ 136 అసైన్డ్ ల్యాండ్. ఇక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా పలువురాయిని తొలగించి ఇటు నుండి హైదరాబాద్ చుట్టుపక్కల రాష్ట్రాలకు తరలిస్తున్నారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వీటిపైన పూర్తి సమాచారం తెలిసినటువంటి వ్యక్తి మన జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదంతో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లో వాళ్ళకి తెలిసిన సమాచారం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ ముష్టిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో 136 సర్వే నెంబర్లో అసైన్డ్ ల్యాండ్ దాదాపు 118 ఎకరాలు ఉందని తెలిసింది. ఇక్కడ అక్రమంగా ఈ పలువురాయి తొలగిస్తారని తెలిసింది. దీనిపైన సమాచారం మీకు తెలిసిన విధంగా ఈ విధంగా ఒకసారి చెప్పండి. నా పేరు గాలెంక గురుపాదం, జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ప్రెసిడెంట్. నేను మాది నాంపల్లి మండల హెడ్ క్వార్టరు. అయితే నాంపల్లి మండల పరిధిలో ముష్టిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో ఇక్కడ పిన్ని తండా అనేది ఒక తండా ఉంటుంది పక్కనే. ఇక్కడ పూర్తిగా పలుగురాయి ఖనిజ సంపద విపరీతంగా 136 సర్వే నెంబర్ల 118 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్ ఇక్కడ ఉంది. ఈ ప్రభుత్వ భూమిల దాదాపు ఒక 50 ఎకరాల వరకు కొంతమంది రైతులకు పట్టాలు ఇచ్చినట్టు తెలిసింది. దాదాపు 70 ఎకరాలలో కొంత ఫారెస్టు కూడా ఉపయోగించినట్టు చెట్లు కనిపిస్తున్నాయి. మిగతా దీని మీద కన్నేసిన కొంతమంది దుండగులు ఈ పలుగురాయిని దొంగచాటుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా తరలించడానికి చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఈ రాత్రికి రాత్రే గత 4 మాసాలుగా ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ ముష్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గుండాల అంజయ్య గారు కూడా ఈ పలుగురాయి తరలింపులో ప్రముఖ పాత్ర పోషించి ఈ శ్రీనివాస నాయుడు అనే దేశంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దిన మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావులను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే బి లైలేకు లేదు అని యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావులపై చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో ఖండించారు. రాష్ట్రంలో 1.8% ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ పైన నమ్మకం ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. డబ్బు సంచులతో ఎమ్మెల్యే గెలిచిన నీకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని అన్నారు. కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడంతోనే భూములకు రెక్కలొచ్చాయన్నారు. కేసీఆర్ దయతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోటీశ్వరుడు అయిన సంగతి అందరికీ తెలుసన్నారు. కేసీఆర్
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సునీత మహేందర్ రెడ్డి మా పార్టీ జోలికొస్తే సహించేదే లేదన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడడం నీ అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో చోళ్ళేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, రైతు బంధు జిల్లా డైరెక్టర్ మిట్టా వెంకటయ్య గౌడ్, యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండల పార్టీ జనరల్ సెక్రటరీ కాసపు శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. పత్రికా విలేకరులకు నమస్కారాలు. నిన్న బీర్లా ఐలయ్య గారు, మన ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ విప్ గారు మాట్లాడిన మాటలు చాలా అవమానకరంగా ఉన్నాయి. ఎందుకంటే స్థాయిని బట్టి విమర్శించాలి ఏదైనా. బీర్లా ఐలయ్య గారు కేటీఆర్ గారిని, హరీష్ రావుని విమర్శించే స్థాయి నీదా? నీ స్థాయి ఏందో నువ్వు గుర్తుంచుకో. ముందు కారు షెడ్కి వెళ్ళిందా, సర్వీసింగ్కి వెళ్ళిందా, అది మా పార్టీలో ఒక అంతర్భాగమే. మేము మాట్లాడుకుంటున్నాం, అది అంతర్గత విషయం. అది నీకెందుకు? అది నీ పార్టీలో మరి నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడా? రేపు పొద్దుగా ఇవాళ లోన్ తీసుకోరు, రేపు పొద్దుగా మొత్తం మాఫీ చేస్తున్నా 2 లక్షల రూపాయలు అని చెప్పిండు. రేపు పొద్దుగా రైతు బంధు పడతా అన్నాడు. పడ్డదా? ఎక్కడ పడ్డది? ఇక నిన్నమనే మా కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కూడా నువ్వు వంచినావు. మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చేటప్పుడు తులం బంగారం మర్చిపోయినావా? ఇవన్నీ తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు ఆడి ఇవాళ మీరు గవర్నమెంట్లోకి వచ్చారు. మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మీరు మైమర్పించేలాగా తప్పుడు మాటలు ప్రజలు నమ్మిరు, అభివృద్ధిని నమ్మలే. దయచేసి ఇంకోసారి కేటీఆర్ని కానీ, హరీష్ రావును కానీ ఎక్కడ కూడా విమర్శిస్తే నీ ఖబర్దార్ బీలయ్యా. ఇవాళ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, ఇక్కడ వచ్చినావు అంటే కేసీఆర్ గారు దయ వల్ల, ఆయన పుణ్యాన ఇవాళ ఆయన వచ్చి ఆయనగుట్టను అభివృద్ధి చేస్తే ఇవాళ రియల్ ఎస్టేట్ పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించి ఇలా నువ్వు ఎమ్మెల్యే. జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన నూతన రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించు సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అయోధ్య రామయ్య అక్షింతలను ఆదివారం గుర్రంపోడు మండలంలోని నడికూడ, లక్ష్మీదేవిగూడెం, ఆరెగూడెం, కట్టవారిగూడెం, ఉట్లపల్లి, మైలపురం, మోసంగి, చెరువు గ్రామాలలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో భక్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన నూతన రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించు సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అయోధ్య రామయ్య అక్షింతలను ఆదివారం గుర్రంపోడు మండలంలోని నడికూడ, లక్ష్మీదేవిగూడెం, ఆరెగూడెం, కట్టవారిగూడెం, ఉట్లపల్లి, మైలపురం, మొసంగి, చెరువు గ్రామాలలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో భక్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామాలలో గడప గడపకు తిరిగి అయోధ్య రామయ్య అక్షింతలను పంపిణీ చేసి ఆ అక్షింతలను పలు శుభకార్యాలలో నియమ నిష్టలతో వాడుకోవాలని, అదేవిధంగా అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న జనవరి 22వ తేదీన ప్రతి ఇంటి ముందు భక్తులు 5 దీపాలను తగ్గకుండా వెలిగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేలికుంట్ల రవికుమార్, చామలేడు సర్పంచ్ చాడా చక్రవర్తి, కట్ట శ్రీశైలం, ముదిరాజ్, వడ్డెగొన్ని గంగాధర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జెండా కట్టేసే పైన ఇప్పుడు ఆదివారం నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోదా రంగనాయకుల స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఆదివారం నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని స్థానిక కోదండ ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోదా రంగనాయకుల స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాళేశ్వరం గోదావరి జలాలు గండి చెరువుకు వదిలారు. దీంతో గోదావరి జలాల కాలువ ఉధృతి పెరగడంతో సైదాపురం పరిధి వద్ద గండి చెరువుకు వెళ్లే పైపులలో నీటి ఉధృతి చెత్త తట్టడంతో ఆగిపోయింది. దీంతో కాలువలపై నుండి పక్కన ఉన్న రైతుల పొలంలోకి నీళ్లు వెళ్లాయి. కాగా 2 రోజుల క్రితం నాట్లు వేసిన పలువురు రైతులు పురపాక మల్లయ్య, పురపాక భిక్షపతి, రాములు వరి నాట్లు పూర్తిగా మునిగిపోయాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాళేశ్వరం గోదావరి జలాలు గండి చెరువుకు వదిలారు. దీంతో గోదావరి జలాల కాలువ ఉధృతి పెరిగింది. సైదాపురం పరిధి వద్ద గండి చెరువుకు వెళ్లే పైపులలో నీటి ఉధృతి చెత్త చెదడడంతో ఆగిపోయింది. దీంతో కాలువపై నుండి పక్కన ఉన్న రైతుల పొలాలకు నీళ్లు వెళ్లాయి. కాగా 2 రోజుల క్రితం నాట్లు వేసిన పలువురు రైతులు పూలపాక మల్లయ్య, పూలపాక భిక్షపతి, రాములు వరి నాట్లు పూర్తిగా మునిగిపోయాయి. సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోడ్డు కట్టింగ్లో, కాలువ కట్టింగ్లో సైతం భూమిని కోల్పోయామని, చాలా రోజుల తర్వాత పంట వేసిన 4 రోజులకు పంట మునిగి నష్టపోయాం. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. నమస్కారం అన్న. నా పేరు వినయ్. మా విలేజ్ వచ్చేసి సైదాపురం. ఈ కెనాల్ చేయబట్టి మాది మొత్తం 2 ఎకరాల 30 గుంటలు మొత్తం నాశనం అయిపోయింది సార్. పంటలు మొత్తం మొన్ననే వేసుకున్నాం సార్. 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఇది ఏంది మొత్తం ఏంది పట్టించుకోకుండా ఏం చేయకుండా ఈ పైపులు జామ్ అయ్యాయంట. పైపులు జామ్ అయినా చూసుకొని చేసుకోవాలి కదా. అధికారులు ఎవరు ఉన్నారో చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మేము ఇంత 2 ఎకరాల 30 గుంటలు నష్టపోయినాం సార్. ఇప్పుడు మాకు ఇట్లే సార్. మేము మొన్ననే 2 లక్షలు చిల్లర అయినాయి సార్. ట్రాక్టరు అవి డీజిల్ అది ఇది అని చెప్పేసి మొత్తం ట్రాక్టర్ వాళ్ళకి కూడా ఇంకా పైసలు ఇవ్వలేదు సార్. మొన్ననే 3 రోజులు అవుతుంది సార్ నాటేసుకొని. మాది ఏం సార్ ఇదంతా ఎందుకు సార్? ఇట్లా రెస్పాన్స్ లేకుండా మొత్తం ఇట్లా పొలం అంతా మొన్ననే వేసుకున్నాం సార్. మేము రైతులం సార్. మేము పొలం నమ్ముకొని బతికేటోళ్ళం సార్. మేము ఇట్లా వేసి ఎట్లా సార్? మేము ఏం చేయాలి సార్? మేము ఇప్పుడు
ఇప్పుడు ఏం సార్ ఎన్ని నీళ్ళు పోయినాయి చూడండి సార్. పురం మొత్తం మట్టి కొట్టుకొని పోయింది సార్. మొత్తం మొన్ననే ఖర్చు కొట్టుకుంటాం సార్. మొన్న ఈ కాలు వేయబట్టికి మాకు మొత్తం ఎకరం 2 ఎకరాలు పోయింది సార్. అటు రోడ్డు వేయబట్టికి మళ్ళీ ఎకరం పోయింది సార్. ఇప్పుడు ఉన్న దాంట్లో మొన్ననే 2 సంవత్సరాలు ఖాళీ ఉన్నాం సరే. ఉన్న దాంట్లో మేము ఖర్చు కొట్టుకొని నాటేసుకుందాం అంటే ఇప్పుడు మొన్న వేసుకున్నాం. 2 సంవత్సరాల నుంచి మేము పొలం కూడా వేసుకోలేదు ఈ కాలువ వేయబట్టికి. ఇప్పుడు 3 రోజులు అవుతుంది నాటేయబట్టి. 3 రోజులలో మళ్ళీ గిట్లా అయింది సార్. ఏం సార్ మాకు అన్యాయం మొత్తం ఇంతేనా సార్? మొత్తం మీరే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటారా సార్? ఎవరు రెస్పాన్స్ చేయకుండా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎవరు బాధ్యత సార్? మేము ఇప్పుడు ఎవరు నష్టపోతే మా ఇన్ని పైసలు అయినాయి మరి. ఆదివారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో శ్రీరాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడారు. ఆదివారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో శ్రీరాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల చిరకాల కోరిక హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారంతో నిర్మాణం జరిగిన అయోధ్యలోని భవ్యరామ మందిరం ఈ నెల జనవరి 22న ప్రారంభిస్తున్న సందర్భంగా అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి శ్రీ బాలరాముని యొక్క స్పర్శ అక్షంతలను శ్రీరాముని చిత్రపటాన్ని ప్రతి గ్రామానికి గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందించాలనే సంకల్పంతో అక్షంతలను చిత్రపటాన్ని పంపించడం జరిగిందని తెలిపారు. పురవీధుల్లో శ్రీరాముని అక్షింతలను ఊరేగిస్తూ ఇంటింటికి అందచేయడం జరిగిందని, ఈ అక్షింతలను ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్య రామ మందిరం ప్రారంభం నాడు ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించి ఈ అక్షింతలను కుటుంబ సభ్యుల పైన చల్లుకుని ఆ యొక్క శ్రీరాముని ఆశీస్సులు పొందాలన్న ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ చింతా పుష్ప సైదులు, దేవాలయ కమిటీ చైర్మన్ కొండ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రవణ్, హనుమాన్ శక్తి జిల్లా యువజన అధ్యక్షుడు రాజు, వార్డు నంబర్స్ వెంకన్న, లక్ష్మి, చింత యాదమ్మ, మేడబోయిన వెంకన్న, గోలి నరసింహ, శరత్, సమ్మక్క, బాలరాజు, లక్ష్మణ్, ముఖముల శివ, నరేష్, కిరణ్, విక్రమ్, మహేష్, శ్రీకాంత్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితర భక్తులు పాల్గొన్నారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల వాసవి క్లబ్ బిల్డింగ్లో భోగి మంటలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి ఆడుతూ పాడుతూ సంబరాలు నిర్వహించారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల వాసవి క్లబ్ బిల్డింగ్లో భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి ఆడుతూ పాడుతూ సంబరాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్నలు పొందుతుందని అన్నారు. 2024లో ఎన్నికైన వాసవి క్లబ్లు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలోని అన్ని క్లబ్ల కంటే ముందంజంలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి తోట రమేష్, కోశాధికారి పాలవైపు శ్రీశైలం, గుండా శ్రీదేవి, మీలా వాసుదేవ్, పబ్బతి వేణుమాధవ్, గుండా శ్రీధర్, కలకోట లక్ష్మయ్య, బిక్కుమల్ల కృష్ణ, రాచకొండ శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, బలిదే శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, కలకోట అనిత, రాచర్ల లక్ష్మి, చేపూరి సంతోష భవాని, చల్ల లక్ష్మి, మీలా వీరమణి తదితరులు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మునుగోడు నియోజకవర్గం నుండి జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
రఘునాథపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీర్ల ఐలయ్య. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న డీజీపీ రవిగుప్తా. కాకి దయాకర్ రెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శనీయమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. వాసవి రిచ్ హోమ్ నీడ్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా మకర సంక్రాంతి సంబరాలు. బీజేపీ పార్టీ కన్వీనర్ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో పూజలు. అక్రమంగా పల్గురాయి ఖనిజ సంపద తరలిస్తున్నా పట్టించుకుని అధికారులు. కేటీఆర్ హరీష్ రావులను విమర్శించే స్థాయి బీర్ల ఐలయ్యకు లేదన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర వెంకటయ్య. గుర్రంపోడు మండల కేంద్రంలోని పలు గ్రామాలలో అయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం. దామరజల్లలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. గోదావరి జలాలతో పంట మునిగి నష్టపోయిన రైతులు. దండపల్లి గ్రామంలో శ్రీరాముని అక్షింతలు పంపిణీ. సూర్యాపేటలో అంబరాన్ని అంటిన భోగి సంక్రాంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.